అన్నట్లుగా A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత A1 నిందితుడుగా చూడటానికి మాత్రమే లేని పరిస్థితిలో ఈరోజు ప్రభాకర్ రావు చుట్టూ ఆరోపణలు తిరుగుతున్నాయి. ఈ ఒక్క కేసులో A1 నిందితుడు మాత్రమే చూడకుండా ఒక విస్తృతంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కేసీఆర్ నిజాం అయితే ఈయన ప్రభాకర్ రావు కాసిం రజ్వీగా, అంటే ఆ ఇంటెన్సిటీని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి ఆ పోలిక చెప్పినప్పటికీ చాలా వివాదాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను గతంలో చెప్పినట్లుగానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 8 మంది ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచేటటువంటి ప్రాసెస్ నడుస్తోంది. రాధాకిషన్ రావు మీద ఒక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, భుజంగరావు మీద ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రణీత్ రావు, అంటే యాక్చువల్గా ప్రణీత్ రావు అరెస్ట్నే చాలా పెద్దగా చూస్తే, ఇప్పుడు వీళ్ళందరూ చేసిన దాంతో చూస్తే ప్రణీత్ రావుది చాలా చిన్నగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రణీత్ రావు ఒక మామూలు సాక్ష్యాలు ధ్వంసం చేసినటువంటి కేసు, అదే సందర్భంలో ట్యాపింగ్లో వివిధ రకాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళందరితో పోలిస్తే ప్రణీత్ రావు చేసింది చాలా చిన్నగా అయిపోయింది అనేది చిన్న భాగం పంచుకున్నాడు అనేలాగా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ప్రణీత్ రావు అనే తీగలాగితే డొంక కదులుతోంది అని ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో అందులో భాగం. అయితే ఈరోజు డొంకకి కారణమైనటువంటి కీలక వ్యక్తి ఈరోజు పోలీసులకి, అంటే ఆయన అమెరికా నుంచి వస్తున్నారనేది పోలీసులకు సమాచారం ఇచ్చే వస్తున్నారనేది మనకున్నటువంటి సమాచారం. ఆయనకు సంబంధించినటువంటి అరెస్ట్ చూపిస్తారా, వెంటనే ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తారా, అరెస్ట్ డైరెక్ట్గా ఆయన కన్ఫెషన్ తోటి అరెస్ట్ చేస్తారా, వీటన్నిటిని ఒక పక్కన పెడితే అసలు ఒక కీలకమైన అంశం ఏంటంటే పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా, ఐపీఎస్ అధికారిగా, ఐజీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం మాత్రం ఖచ్చితంగా సీరియస్ మ్యాటర్. ఇది దీన్ని తెలంగాణ పోలీస్ శాఖ చాలా జాగ్రత్తగానే డీల్ చేస్తుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చే వస్తున్నారు అనేది అందుతుంది సమాచారం. ఆయన రాగానే వెంటనే అదుపులోకి తీసుకుంటారా, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకుంటారా, ఇంటికి వెళ్ళిన తర్వాత నోటీసులు సర్వ్ చేస్తారా, దీనికంతటి ఎందుకంటే ఇది 7 సంవత్సరాలు పైన శిక్ష పడేటటువంటి కేసు కాబట్టి దీంట్లో 41 నోటీస్ ఇవ్వడానికి ప్రొవిజన్ అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి. మరోవర్ ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా చాలా న్యాయ సలహాలు తీసుకునే ముందుకు వెళ్తున్నారు. అంటే ఈ మొత్తం సబ్జెక్ట్లో కీలకంగా మారినటువంటి ప్రభాకర్ రావు ఈరోజు పోలీసుల ముందుకి ఈరోజే హాజరవుతారా, రేపు హాజరవుతారా, ఏ రకమైనటువంటి ప్రాసెస్ టేకప్ చేస్తున్నారు అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అయితే ఒక మాట మాత్రం విస్తృతంగా చర్చలో ఉంది. ఆయనని డీల్ చేయటానికి పోలీస్ శాఖ ఒక ఎస్ఓపి పెట్టుకుంది, ఒక ఆపరేషన్ పేరు పెట్టుకుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బాగా విస్తృతంగా అయితే చర్చలో ఉంది. ఆపరేషన్ రిజ్వీ అని కాసిం రజ్వీ పోలికలతోటి పెట్టుకున్నారనేటటువంటి ఆ పేరైతే బాగా విస్తృతంగా ఇటు మీడియా సర్కిల్స్లో, అటు తెలంగాణ ఇంటలెక్చువల్ సర్కిల్స్లో, మరో సందర్భంలో పోలీస్ సర్కిల్స్లో కూడా బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఆపరేషన్ రిజ్వీ అని పెట్టుకున్నారు ఈ పేరుకి అని. దీన్ని ఎట్లా డీల్ చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా అందరం ఆసక్తిగానే ఎదురు చూస్తున్నాం. ఆయన ఈరోజు వస్తున్న సందర్భంగా ఆయన్ని ఏ రకంగా దీనిని మించి ఏంటంటే ఒకవేళ ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ద్వారా ఏ విషయాలు బయటకు వస్తాయి, ఆయన ఎవరెవరి పేర్లు బయట పెట్టబోతున్నారు, ఇదే ప్రధానంగా చర్చ. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ప్రభాకర్ రావు అరెస్టు లేదా ప్రభాకర్ రావు విచారణ తర్వాత కొంతమంది కీలకమైనటువంటి టీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అనేది సమాచారం. టీఆర్ఎస్ నేతలకి ఆల్రెడీ శ్రవణ్ రావుకి సంబంధించిన ఆచూకీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. శ్రవణ్ రావుని ఏ రకంగా డీల్ చేస్తారు, వీటన్నిటితో పాటు ప్రభాకర్ రావు తర్వాత మరికొంతమంది సీనియర్ పోలీస్ అధికారులకి, ఐజీ ర్యాంక్ పైన ఉన్నటువంటి పోలీస్ అధికారి ఒకటికి, మిగతా అధికారులు వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి అధికారులని ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశారు. దాని మీద వర్క్ చేయబోతున్నారు. అయితే దీంతో పాటు కొంతమంది కీలకమైనటువంటి నాయకులకి గతంలో, అంటే మనకున్న సమాచారం ప్రకారం గత మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న 3 లేదా 4 నోటీసులు ఇవ్వబోతున్నారు. అది కీలకమైనటువంటి మంత్రులే అనేటువంటి గమనించాలి. ఇక్కడ ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ రకంగా డీల్ చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా ఆసక్తి అయితే తెలంగాణ సమాజం మొత్తంలో ఉంది.
మొత్తం దేశంలో కూడా చాలా కీలకంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావు అరెస్టు లేదా ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసు మరొక మలుపు తిరగబోతోంది అనేది ఖచ్చితంగా మీరు అన్నట్లుగా దేశవ్యాప్తంగా చర్చ కూడా ఎందుకు జరుగుతోంది అంటే గతంలో ట్యాపింగ్లు జరగొచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్లు చేసి ఇన్ని బెదిరింపులు అయితే ఎప్పుడూ లేవు అసలు రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం పడిపోవటానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అంటారు. అట్లాగే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మీద కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఆరోపణలు కొత్తగా కాకపోయినప్పటికీ ఇంత విస్తృతంగా టెరాబైట్ల డేటా, కొంతమంది ఎన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేస్తే టెరాబైట్ల డేటా వస్తుంది, 47 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. 47 హార్డ్ డిస్కులు ధ్వంసం చేస్తే 47 హార్డ్ డిస్కులో ఎన్ని టెరాబైట్లు, ఎన్ని లక్షల టెరాబైట్ల డేటా ఉందనేది ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంది. ఇది ఒక కీలకమైనటువంటి రాజకీయ పరిణామంగా చూస్తే మారేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు పైన పోలీస్ శాఖ వ్యవహరించే తీరు ఇది ఈ కేసులో ఒక మలుపుగా మారుతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు విజయ్. ఎస్, ఇకపోతే ఈ మొత్తం కేసును మనం అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదైతే కొంతమంది మాజీ మంత్రుల స్థాయి వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే ప్రభాకర్ రావు అరెస్టు తర్వాత ఖచ్చితంగా మరో కీలక మలుపు తిరగబోతోంది. ప్రభాకర్ రావు అరెస్టు లేదా ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసు మరొక మలుపు తిరగబోతోంది. అయితే ఇంకొక ఊహాగానం కూడా ఉంది. ప్రభాకర్ రావు తన ఆరోగ్య కారణాల రీత్యా విచారణను ఎదుర్కోవటం లేదా ఇంకొక రకమైనటువంటి ఎక్కువ కాలం చేయలేని పరిస్థితిలో ఆయన అప్రూవర్గా మారతారంటూ కూడా ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. అంటే దానికి కూడా ఏంటంటే ప్రభాకర్ రావు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యతోటి బాధపడుతున్నారు అనేటటువంటిది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి అభిప్రాయం కాదు, అదే అందుకోసమే తను అమెరికా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి అంతటికి చివరికి అప్రూవర్గా మారతారా? మారే క్రమంలో అంటే ప్రభాకర్ రావు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుల్ని ఎక్కడ పెట్టారు, దానికి సంబంధించినటువంటి వివాదాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి అవసరం ఉంది. టానిక్ చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్నాయి. ఆ వివాదాలు కూడా ప్రభాకర్ రావు దగ్గర ఆగుతున్నాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కంపెనీల విషయంలో కూడా ప్రభాకర్ రావు దగ్గర ఆగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం చూడాలి. అంటే ఈ కేసుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరింత మంది కీలకమైనటువంటి వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా జరగాలి కూడా, ఎందుకంటే ఇటువంటి మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ వ్యాపారస్తుల్ని ప్రభాకర్ రావు అనే వ్యక్తి కాదు, ఒక ఐపీఎస్ అధికారిగా మాత్రమే కాదు, ఆయన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఈ సామ్రాజ్యంతో వ్యాపారస్తులని బెదిరించారు. అదే సందర్భంలో పోలీస్ అధికారులని, తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా వేధింపులకు గురి చేశారనేది ఇక రేవంత్ రెడ్డి మాటలో చెప్పాలంటే మొత్తం తెలంగాణ సమాజానికి కాసిం రజ్వీ లాంటి వాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా స్వయంగా బాధితులే. కాబట్టి ఇప్పుడు ఇదంతా బాధితులందరికీ కళ్ళల్లో ఆనందం అయితే కనిపిస్తుంది ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంటే ప్రభాకర్ రావు ఇప్పుడు రాక తప్పని పరిస్థితిలో ఆయన వస్తున్నట్టుగానే గమనించాలి. అంటే బాధితులు కూడా అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఎలాగో కొన్ని తిరిగి తీసుకురాలేమనే దానికంటే భవిష్యత్తులో ఎవరికి జరగకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ దీన్ని కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారని దీన్ని ఒక రకంగా చూడాలి. అంటే ఈ బాధితుల్లో రకరకాల వర్గాలు ఉన్నాయి. ఒక పక్క వ్యాపారుల్ని బెదిరించి వసూలు చేశారు. ఒక వ్యాపారి అయితే క్లియర్గా చెప్పారు, నాకు నా మిత్రుడికి జరిగినటువంటి వ్యక్తిగత సంభాషణ ట్యాప్ చేసి వినిపించి నన్ను బెదిరించారు అని. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా చాలా వివాదాలు ఉన్నాయి ఈ అంశంలో. చాలా మంది పాత్ర ఇదే అండి మీరు చెప్పిందే మెయిన్. వ్యక్తిగత సంభాషణలను తీసుకుని వినిపించి డబ్బులు లాగడం కావచ్చు. ఇప్పుడు వ్యక్తిగత సంభాషణలు వ్యాపార సంభాషణలే కాదు, కొంతమంది ప్రముఖుల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ట్యాప్ చేసిన సందర్భంగా వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంట్లో వ్యక్తిగత గోప్యత కానీ అంటే వ్యక్తిగతంగా తన పర్సనల్ లైఫ్ని తను జీవించే హక్కుని కానీ వీళ్ళు భగ్నం చేశారు, వీళ్ళు ఛిద్రం చేశారు పూర్తి స్థాయి. కాబట్టి ఆ స్థాయిలో ఏదైతే వీళ్ళు చేసిన డిస్టర్బెన్స్ ఉందో ఆ డిస్టర్బెన్స్ కూడా ఇప్పుడు
బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక చిన్న ఘటనగా, ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్గా మొత్తం సమాజం ఊహించేటటువంటి పరిస్థితిలో అది కాదు. దీని వెనక చాలామంది ఉన్నారు, చాలా రాజకీయాలు ఉన్నాయని మనం ఏదైతే మాట్లాడామో అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి అడుగులోనూ రోజుకు ఒక కొత్త అంశం బయటకు వస్తుంది, గంటకు కొత్త అంశం వస్తుంది. ఈ క్రమంలో పలువురు బాధితులు బయటకు వచ్చారు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్న రఘునందన్ రావు బయటకు వచ్చారు. వీళ్ళందరితో పాటు స్వయంగా అంటే టీఆర్ఎస్లో ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు, కానీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగత సంభాషణలో చెప్తున్నారు వాళ్ళు ఏ రకంగా దీనికి బాధితులు అయ్యారు అనేది. సో ఈ మొత్తంలో సమాజంలో ఏ వర్గము మినహాయింపు లేనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ అంటే ఇంకో విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మనం వీళ్ళందరూ కేవలం పాత్రధారులు అని మాత్రమే మనం 100%. కాకపోతే విషయం ఏంటంటే ఈ సూత్రధారులు ఏ అవసరాల కోసం అయితే చేశారో వాటిని మించి పాత్రధారులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత సంభాషణలు వాళ్ళకే వినిపించి బెదిరించారు. కాబట్టి వీళ్ళను కూడా సూత్రధారులుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం అంశంలో బాధితుల సంఖ్య వందల్లో, వేలల్లో, లక్షల్లో బయటకు వస్తుంది. అంటే ఊహాగానాలు అయితే లక్షల ఫోన్లు ట్రాప్ చేశారనేది, వందల మంది ఇప్పటికే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్క దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్లో ఎక్కడ అంటే ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేశారు, అడ్వకేట్ల ఫోన్లు ట్యాప్ చేశారు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. గవర్నర్ స్వయంగా చెప్పారు నా ఫోన్ ట్యాప్ చేశారని. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు, తన ఫోన్ ట్యాప్ చేశారని. బండి చేస్తే కేటీఆర్ గారు మాత్రం ఎవరో 4 లంగాలు దొంగల ఫోన్లు ట్యాప్ చేశారని అంత ఈజీగా కేటీఆర్ మాటని రీకోట్ చేయడానికే మీరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నా. ఆ పదాలను వాడేటప్పుడు కొంచెం టోన్ డౌన్ అయిన పరిస్థితి చూస్తున్నా. కానీ కేటీఆర్ దాన్ని అసలు ఎంత బహిరంగంగా చెప్పారు, హుందాగా కంటే ఫోర్స్గా చెప్పారని కూడా చూడాలి. అంటే హుందాయిన పదాలు అయితే కాదు. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి పదాలు నాకు కొంత చిన్న అనుమానం. ఆయన చెప్పినటువంటి పదాలు ఎవరికి వర్తిస్తాయి? ప్రొఫెసర్ కోదండరామ్కి వర్తిస్తుందా, ప్రొఫెసర్ హరగోపాల్కి వర్తిస్తుందా, గవర్నర్కి వర్తిస్తుందా, కేంద్ర మంత్రులకు వర్తిస్తుందా, అపోజిషన్ పార్టీ లీడర్లకు వర్తిస్తుందా? వీటన్నిటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబంలో అత్యంత దగ్గర అయినటువంటి 2 కజిన్స్ కి భార్యల్ని ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ కజిన్స్ లో ఒక కజిన్ ఆయనతో పాటు సహచరం మంత్రి, మరొక ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ భార్యల్ని ఫోన్లను ట్యాప్ చేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఊహాగానాలే కాదు, దానికి సంబంధించి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో అసలు నా అనుమానం ఏంటంటే కేసు మొత్తం పూర్తయ్యేసరికి సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకత వ్యక్తం చేసి సొంత కుటుంబ సభ్యులే వేలు చూపించే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఈ కేసుకు సంబంధించినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తే మనం ప్రణీత్ రావు సస్పెన్షను, ఆ తర్వాత ప్రణీత్ రావు మీద కేసు బుక్ చేయటం, ఈ రెండింటి తర్వాత కేసుకు సంబంధించిన వివిధ అంశాలు బయటకు వస్తున్నప్పుడు వచ్చే క్రమంలో వస్తున్నటువంటి చర్చ కానీ, వస్తున్నటువంటి అంశాలు కానీ, బాధితులు కానీ, అదే సందర్భంలో బాధితులతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి అంశాలు కానీ, అసలు వీటన్నింటినీ పక్కన పెడితే రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బుల తరలింపుకు సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ అంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి కాబట్టి ఇంకొకరికి చేస్తారు అనేది అదో పెద్ద ఆశ్చర్యం. మళ్ళీ అసలు ఎవరు పట్టుకోవాలో వాళ్ళే తరలించారు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టుకోవాల్సిన వాళ్ళ సూట్ కేసులు పట్టుకుపోయి ఇస్తుంటే ఇంకా వేర్ వీఆర్ గోయింగ్. డెమోక్రసీని ఎన్ఫోర్సింగ్ చేయాల్సినటువంటి అథారిటీనే అంటే దొంగ మన పోలీసే దొంగతనం చేస్తుంటే ఏం చేస్తాం అనేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వ్యవస్థల యొక్క ఇంటిగ్రిటీ దెబ్బతింది, వ్యక్తుల యొక్క పాత్ర, వీటన్నిటి మీద ఒక విస్తృత చర్చ అయితే జరుగుతోంది. తెలంగాణ సమాజం దీన్ని సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.